నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వర్షాలు సమృద్ధిగా కురవాలని నాగార్జున సాగర్లో వరుణ యాగం. మధ్యాహ్నం పూర్ణాహుతిలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఎనుమరేషన్ పత్రాల సమర్పణకు నేటితో ఆఖరు. ఇప్పటికైనా బీఎల్ఓలకు అందించాలని ఎన్నికల సంఘం సూచన. ధరణి పోర్టల్లో అక్రమాలపై దర్యాప్తు వేగవంతం చేసిన సిట్. సాగు భూముల రిజిస్ట్రేషన్ల దిద్దుబాట్లు జరిగినట్లు గుర్తింపు. జార్ఖండ్లో పరీక్షల అవకతవకలపై తీవ్రమైన ఆందోళనలు. అసెంబ్లీ ముట్టడికి వస్తున్న విద్యార్థులను అడ్డుకుంటున్న పోలీసులు. ఇరాన్ యుద్ధం నుంచి గౌరవంగా తప్పుకునేందుకు ట్రంప్ ప్రణాళిక. అణు ఒప్పందం లేకున్నా హర్మోజును తెరిస్తే చాలనుకుంటున్నట్లు కథనాలు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కాంక్షిస్తూ నాగార్జున సాగర్లో ప్రభుత్వం వరుణయాగం చేపట్టింది. సాగర్ తీరంలోని విజయ్ విహార్ ప్రాంగణంలో తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమైన యాగం మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు పూర్తి కానుంది. ఆ మహాక్రతువులో భాగంగా పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృష్ణా గోదావరి నదులు పరవళ్లు తొక్కాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేయనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఎల్నినో పరిస్థితితో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ తరుణంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, నీటి కొరత తొలగాలని, పంటలు బాగా పండి అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుతూ వరుణదేవుని పూజ నిర్వహిస్తుంటారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి సస్యశ్యామలం కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం వరుణయాగం జరపాలని నిర్ణయించింది. అందులో భాగంగానే యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేద పండితులు నిర్ణయించిన ముహూర్తం మేరకు నాగార్జున సాగర్లోని విజయ్ విహార్ ప్రాంగణంలో 11 హోమగుండాలతో 108 మంది ఋత్వికులు ప్రత్యేక వైదిక క్రతువు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు ఆది పూజ చేసి యాగాన్ని ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వం వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహాక్రతువులో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న సీఎం 2 గంటల 45 నిమిషాలకు నాగార్జున సాగర్ హిల్ కాలనీలోని బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి విజయ్ విహార్ గెస్ట్ హౌస్ ప్రాంగణం వద్దకు చేరుకుని పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటారు. కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతంలో సమృద్ధిగా వర్షాలు కురిసి నదుల్లో ప్రవాహాలు పెరగాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేస్తారు. యాగం ముగిసిన తర్వాత సీఎం తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారని అధికార వర్గాలు తెలిపాయి. తెలుగు రాష్ట్రాలకు సాగు, తాగునీరందించే వరప్రదాయినైన నాగార్జున సాగర్లో కనీస స్థాయిలో నీటి నిల్వలు నమోదు కాలేదు. ఎగువ ప్రాంతాల నుంచి వరద రాకపోవడంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. ఆగస్టు 2వ వారం దాటినా సమృద్ధిగా వర్షాలు కురవకపోవడంతో ప్రభుత్వం అనేక సమాలోచనలు చేసింది. మానవ ప్రయత్నానికి దైవశక్తి తోడైతే ఏ కార్యక్రమమైనా విజయవంతమవుతుందన్న వేద పండితుల సూచన మేరకు ప్రభుత్వం వరుణయాగం తలపెట్టాలని నిర్ణయించింది. గత 10 రోజుల నుంచి కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున పోటెత్తిన వరద తగ్గుముఖం పట్టింది. కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టులో ప్రస్తుతం 118.22 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఆల్మట్టి గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 123.08 టీఎంసీలు కాగా ఆల్మట్టి నుంచి నారాయణపూర్కు 42,000 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. నారాయణపూర్ ప్రస్తుత నీటి నిల్వ 33.12 టీఎంసీలుగా ఉంది. నారాయణపూర్ నుంచి జూరాలకు 57,000 క్యూసెక్కులు వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల గరిష్ట నీటి నిల్వ 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 8.53 టీఎంసీలుగా ఉంది. జూరాల నుంచి శ్రీశైలానికి 44,279 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 878 అడుగులుగా ఉంది. శ్రీశైలం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 181 టీఎంసీలుగా ఉంది. పోతిరెడ్డిపాడు, మల్యాల, హంద్రెనివా కాల్వలకు 12,900 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో కీలక దశ నేటితో ముగియనుంది. ఎనుమరేషన్ ఫారాలు తిరిగి ఇచ్చేందుకు నేడే చివరి రోజు కానుండగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20% పైగా ఎనుమరేషన్ ఫారాలు ఇంకా నమోదు కాలేదు. అర్హులైన ఓటర్లు ఎనుమరేషన్ ఫారాలను ఇంకా ఇవ్వకపోతే వెంటనే బీఎల్ఓలకు సమర్పించాలని ఎన్నికల కమిషన్ సూచించింది. రాష్ట్రంలో ఓటరు జాబితా సమగ్ర సవరణ కొలిక్కొస్తోంది. ఎస్ఐఆర్లో కీలకమైన ఎన్యూమరేషన్ ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. ఓటర్ల వివరాలు నింపి ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాల్ని ఎన్నికల కమిషన్ డిజిటలైజేషన్ చేస్తోంది. ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చిన ఓటర్ల పేర్లు మాత్రమే ఈ నెల 17న ప్రకటించనున్న ముసాయిదా జాబితాలో ఉంటాయని ఇప్పటికే ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20% పైగా ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలు ఇంకా ఈసీకి అందలేదు. ప్రస్తుత జాబితా ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నారు. జూన్ 25 నుంచి దాదాపు 10 రోజుల్లోనే ఓటర్లందరికీ ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. అయితే 2,64,30,494 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలు మాత్రమే డిజిటలైజ్ అయినట్లు వెల్లడించింది. ఆ లెక్కన దాదాపు 73 లక్షలకు పైగా ఓట్లు పోయినట్లేనని తెలుస్తోంది. హైదరాబాద్ క్యూర్ పరిధిలో సుమారు 40% ఓట్లు తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఆదివారం సాయంత్రం వరకు హైదరాబాద్లో 58.58%, మేడ్చల్లో 63.82%, రంగారెడ్డిలో 64.81% ఓటర్లు మాత్రమే ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగిచ్చారు. హైదరాబాద్లో 19 లక్షలకు పైగా, రంగారెడ్డి జిల్లాలో 12 లక్షలకు పైగా, మేడ్చల్ జిల్లాలో 10 లక్షలకు పైగా ఓట్లు తగ్గిపోనున్నట్లు తెలుస్తోంది. మొత్తం హైదరాబాద్ క్యూర్ పరిధిలోని ఆ 3 జిల్లాల్లోనే సుమారు 43 లక్షల ఓటర్లు తొలగించే పరిస్థితి కనిపిస్తోంది. గత నెల 23 నాటికి 70% ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయింది. గత 17 రోజులుగా దాదాపు 8% జరిగింది. చివరి రోజు పెద్దగా మార్పు ఉండకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇవాళ్టితో ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగియనున్నందున అర్హులైన ఓటర్లు ఈఎఫ్లు ఇంకా ఇవ్వకపోతే వెంటనే బీఎల్ఓ ద్వారా లేదా ఆన్లైన్లో సమర్పించాలని ఎన్నికల సంఘం సూచించింది. ఎస్ఐఆర్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20% ఓట్లు తగ్గిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. వారిలో మరణించిన వారు, అడ్రస్ లభించని వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారితో పాటు డూప్లికేట్ ఓట్లు సుమారు 60 లక్షల వరకు గుర్తించారు. ఈ నెల 17న ఓటర్లు ముసాయిదా జాబితా ప్రకటించనున్నారు. అదే రోజు నుంచి సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్లు స్వీకరిస్తారు. ఎన్యూమరేషన్ ఫారాల్లో 2002 ఎస్ఐఆర్కి చెందిన వివరాలు లేకుంటే నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. నోటీసులు, క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ ఈ నెల 17 నుంచి అక్టోబర్ 15 వరకు చేపట్టనున్నారు. అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుంది. ధరణి పోర్టల్లో అక్రమాలపై సెట్ దర్యాప్తు వేగవంతం చేసింది. కేసు ద్వారా సాగు భూముల పోర్టల్ ధరణిలో అక్రమాలకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలున్నాయని సెట్ గుర్తించినట్లు తెలుస్తోంది. రెవెన్యూ శాఖ నుంచి సేకరించిన దస్త్రాలు, ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికలను విశ్లేషించిన సెట్ అధికారులు విలువ సాగు భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి కొన్ని దిద్దుబాట్లు జరిగినట్లు గుర్తించారని సమాచారం. దీనికి సంబంధించిన ప్రాథమిక నివేదికను త్వరలో ప్రభుత్వానికి సమర్పించడంతో పాటు అవసరమైతే కొందరు అధికారులను విచారించే అవకాశం ఉంది. మరోమారు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని భావించి న్యాయ సలహా తీసుకున్నట్లు తెలుస్తోంది. జల ఉద్యమం చేస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తిప్పికొట్టారు. రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీని జల సమాధి చేశారన్నారు. కేటీఆర్ ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డ ఎంపీ చామల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేసినా రాజకీయ కోణంలో చూస్తున్నారని ఆక్షేపించారు. కృష్ణా జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కి లేదన్న ఎంపీ చామల 10 ఏళ్లలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలకు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న ప్రేమ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై లేదని విమర్శించారు. ప్రభుత్వానికి ఆదాయం ఎట్లా రావాలి అన్న ఆలోచనతోటి ఈ ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటది. ఈ ప్రభుత్వానికి ఆదాయం వస్తే ఈ ప్రభుత్వం ఏమైనా మంచి పనులు చేస్తుందేమో, ఈ ప్రభుత్వం ఎప్పుడు సుస్థిరంగా ఇక్కడ అధికారంలో ఉంటదేమన్న భయంతో ప్రతి పాలసీని వ్యతిరేకించాలన్న ఆలోచనతోటే ఉన్నాం. అది హిల్ట్ గాని, హైడ్రా గాని. నేను ఒకటే చెప్తున్నా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల గురించి మీకు మాట్లాడే అధికారమే లేదు. కృష్ణా జలాల మీద 299 టీఎంసీలకు ఒప్పుకొని వచ్చిన సన్నాసులు ఎవరు? మీరే కదా. కాళేశ్వరం మీద ఉన్న ప్రేమ మీకు పాలమూరు బిడ్డల మీద ఉంటే ఆ ప్రాజెక్టులు అయిపో ఎప్పుడో. కాబట్టి దయచేసి కేటీఆర్ గారు ఈ పిచ్చి మాటలు మానేసి, నువ్వు మీ బావ ఇక నుంచి అయినా ప్రజలకు చేరువ కావాలంటే మాటలు సరిగ్గా, పనులు సరిగ్గా, చెప్పేవి సరిగ్గా చెప్పండి.
ప్రపంచ సింహాల దినోత్సవం పురస్కరించుకుని హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్కులో ప్రత్యేక వేడుకలను నిర్వహించారు. ఆసియా ఆఫ్రికన్ సింహాల సంరక్షణ ప్రాముఖ్యతను వివరించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన యానిమల్ కీపర్స్ టాక్ షో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. జూలోని కేర్ టేకర్లు సింహాల దినచర్య, వాటి ప్రవర్తన, ఆహార పట్టిక, ఆరోగ్య సంరక్షణ, బ్రీడింగ్ ప్రోగ్రాంలపై అవగాహన కల్పించారు. పర్యావరణ వన్యప్రాణి దినోత్సవాల సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించడంలో జూ పార్క్ ఇప్పుడు ముందుంటుందని డిప్యూటీ క్యూరేటర్ మురళీధర్ తెలిపారు. 1974లో ప్రారంభమైన 45 ఎకరాల లైన్ సఫారీలో సింహాలు స్వేచ్ఛగా తిరుగుతుండగా సందర్శకులు వాహనాల్లో వెళ్లి చూసే విధానం ఎంతో ఉత్సాహాన్నిస్తుందని పేర్కొన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. జాబ్ మేళాలో 70కి పైగా కంపెనీలు పాల్గొనగా 2500 మందికి పైగా నిరుద్యోగ యువత హాజరయ్యారు. నిజామాబాద్ను ఐటీ హబ్గా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. ఇటీవల ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబును కలిసి నిజామాబాద్ అభివృద్ధికి సంబంధించిన పలు ప్రతిపాదనలు అందజేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్ హైదర్ షా కోట్లోని ఎస్ఎంపీ పాఠశాల వద్ద కారు అతివేగంతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందారు. కారు ఢీకొట్టిన తీవ్రతకు బాధితుడు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడినట్లు స్థానికులు తెలిపారు. ఇదే సమయంలో ర్యాపిడో బైక్పై వెళుతున్న మరో ఇద్దరిని కూడా కారు ఢీకొనడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం అనంతరం కారులో ఉన్న 4 యువకులు వాహనాన్ని అక్కడే వదిలి పరారైనట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. కారు శంషాబాద్కు చెందినదిగా గుర్తించినట్లు సమాచారం. ప్రమాదానికి అతివేగమే కారణమా, డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించే హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మన మువ్వన్నెల జెండా దేశానికి గర్వకారణమని, దేశాభివృద్ధి కోసం నిరంతరం శ్రమించేందుకు అది నిరంతర స్ఫూర్తినిస్తుందని ఆయన పేర్కొన్నారు. వికసిత్ భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ కోరారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా 2022లో ప్రారంభమైన ఈ ప్రచారం ప్రతి స్వాతంత్ర దినోత్సవం వేళ కోట్లాది మంది పౌరులు స్వచ్ఛందంగా జాతీయ జెండాను ఎగురవేసే ఒక గొప్ప జాతీయ సంప్రదాయంగా మారింది. ఈ ఏడాది నిర్వహించే ప్రచారాన్ని జాతీయ గేయం వందే మాతరం 150వ వార్షికోత్సవానికి అంకితం చేయడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఆగస్టు 9న ప్రారంభమైన ఈ 2026 హర్ ఘర్ తిరంగా ప్రచారం 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా వైభవంగా కొనసాగనుంది. జార్ఖండ్లో రిక్రూట్మెంట్ పరీక్షల అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు 16వ రోజుకు చేరాయి. ఇవాళ భారీ ఎత్తున అసెంబ్లీని ముట్టడించేందుకు విద్యార్థులు సిద్ధమవడంతో రాజధాని రాంచీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా ఆగస్టు 12వ తేదీ వరకు అసెంబ్లీ చుట్టూ 750 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అసెంబ్లీ ముట్టడిలో పాల్గొనేందుకు జార్ఖండ్లోని నలుమూలల నుంచి రాంచీకి వస్తున్న వందలాది మంది విద్యార్థులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. జంషెడ్పూర్ లోనూ నిషేధాజ్ఞలు విధించారు. జార్ఖండ్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆదిత్య సాహును ప్రభుత్వం హౌస్ అరెస్టు చేసినట్లు ఆ పార్టీ ఆరోపించింది. విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలపాలని, అసాంఘిక శక్తులు చొరబడకుండా చూసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. కాగా విద్యార్థుల ప్రధాన డిమాండ్ అయిన జేపీఎస్సీ పరీక్షను ప్రభుత్వం రద్దు చేసింది. పరీక్షల అక్రమాలపై సిఐడి, ఈడీ దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చింది. సంస్కరణల కోసం ఐఐటి, ఐఐఎం, ఎక్స్ఎల్ఆర్ఐ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేస్తామని పేర్కొంది. కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుతో పాటు 90 రోజుల్లోపు ఛార్జిషీటు దాఖలు చేస్తామని స్పష్టం చేసింది. అయితే విద్యార్థులు మాత్రం సిబిఐ విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. గుజరాత్లోని కచ్లో పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో జరిపిన తవ్వకాల్లో ఒక పురాతన గ్రామం బయటపడింది. శతాబ్దాల నాటి ఈ నివాస ప్రాంతపు ఆనవాళ్లను చూసి పురావస్తు శాస్త్రవేత్తలు, పరిశోధకుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. కచ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీల సంయుక్త పరిశోధనలో అబ్బురపరిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఒక బంజరు భూమిని ఇప్పటివరకు అందరూ ఒక సాధారణ గ్రామంగానే భావించారు. కానీ కచ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలు సంయుక్తంగా చేపట్టిన తవ్వకాల్లో ఇక్కడ ఒక పురాతన స్థావరం ఉన్నట్లు బలమైన ఆధారాలు లభించాయి. ఈ ప్రదేశానికి పరిశోధకులు తాత్కాలికంగా బర్బాద్పూర్ అని పేరు పెట్టారు. కచ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గౌరవ్ చౌహాన్ నేతృత్వంలో గత 6 నెలలుగా 2 ఎకరాల విస్తీర్ణంలో ఈ తవ్వకాలు జరుగుతున్నాయి.
తవ్వకాల్లో ఇప్పటివరకు 100కు పైగా మానవ అస్థిపంజరాలు బయటపడ్డాయి. ఆశ్చర్యకరంగా వీటన్నింటినీ ఒకే దిశలో ఖననం చేయడం విశేషం. ఇది ఆనాటి దహన సంస్కారాల పద్ధతిని సూచిస్తోంది. అస్థిపంజరాలతో పాటు టెర్రకోట బొమ్మలు, రోజువారీ ఉపయోగించే మట్టి పాత్రలు, నూనె దీపాలు, రాగి నాణేలు, ఒంటె బొమ్మలు లభ్యమయ్యాయి. రాగి నాణేలు, బొమ్మలను బట్టి ఈ ప్రాంతం ఒకప్పుడు ప్రధాన వ్యాపార, వాణిజ్య కేంద్రంగా ఉండి ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ ప్రాంతం ఒకప్పుడు సింధు నదీ తీరంలో ఉన్న సుసంపన్నమైన నగరంగా పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అయితే 1819లో వచ్చిన అత్యంత వినాశకరమైన భూకంపం కారణంగా నదీ ప్రవాహం మారిపోయి ఈ ప్రాంతం మొత్తం ఇసుకలో కూరుకుపోయి ఉంటుందని చరిత్రకారులు చెబుతున్నారు. ప్రస్తుతం లభించిన ఈ అవశేషాలకు సైంటిఫిక్ డేటింగ్, కార్బన్ టెస్టింగ్ నిర్వహించనున్నారు. భారత పురావస్తు శాఖ అధికారిక అనుమతి లభించిన తర్వాత ఇక్కడ మరింత విస్తృతంగా తవ్వకాలు జరపనున్నారు. ఒకవేళ ఈ ఆనవాళ్లకు సింధులోయ నాగరికతతో సంబంధమున్నట్లు రుజువైతే కచ్ ప్రాంతం చరిత్ర 5000 ఏళ్ల కంటే ప్రాచీనమైనదిగా నిరూపితమవుతుంది. అంతేకాకుండా భారతదేశ పురాతన వాణిజ్య మార్గాలు, భౌగోళిక పరిస్థితులను అర్థం చేసుకోవడంలో ఈ ఆవిష్కరణ ఎంతో దోహదపడనుంది. హైదరాబాద్లో నెల రోజుల పాటు సాగిన ఆషాఢమాస బోనాల వేడుకలు అత్యంత వైభవపేతంగా సాగాయి. పాతబస్తీలోని లాల్ దర్వాజా బోనాలను ఘనంగా నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం నగరం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో లాల్ దర్వాజా పరిసరాలు కిక్కిరిసిపోయాయి. డప్పు చప్పుళ్లు, పోతరాజుల నృత్యాలతో లాల్ దర్వాజా అమ్మవారి ఆలయ పరిసరాలు మారుమోగాయి. మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల వేడుకలు భాగ్యనగరంలో ఘనంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏటా శ్రావణ మాసంలో బోనాలు వేడుకలు నిర్వహిస్తే భాగ్యనగరంలో మాత్రం ఆషాఢ మాసంలో జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఆషాఢం మాసం తొలి ఆదివారం గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పణతో వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి. అనంతరం బల్కంపేట, సికింద్రాబాద్ లష్కర్, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల జాతర వైభవంగా సాగింది. పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు. ప్రభుత్వం తరపున మంత్రులు పట్టువస్త్రాలు సమర్పించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో లాల్ దర్వాజా పరిసరాలు కిక్కిరిసిపోయాయి. భారీగా వచ్చిన మహిళలు అమ్మవారికి బోనం సమర్పించి చల్లగా చూడాలని మొక్కులు చెల్లించుకున్నారు. పాతబస్తీతో పాటు జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఖైరతాబాద్లోని శ్రీ మహంకాళి అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. బేగం బజార్లోని శ్రీ భూలక్ష్మి మాత దేవాలయంలో సందడిగా బోనాల వేడుకలు జరిగాయి. పలు ఆలయాల్లో పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లతో ఆలయాలు మారుమోగాయి. రాష్ట్ర వ్యాప్తంగా బోనాల వేడుకలు వైభవంగా జరిగాయి. హైదరాబాద్ నాచారం నుంచి కొన్నె ఇంద్రమ్మ వెండి బోనంతో ఊరేగింపు నిర్వహించారు. గత 25 ఏళ్లుగా బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తున్నామని తెలిపారు. స్థానిక మహిళలు బోనాలతో, శివసత్తులతో కలిసి నాచారం మాంకాళమ్మ, ఉజ్జయిని మహంకాళి ఆలయాలకు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఆదిలాబాద్లోని మహాలక్ష్మి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో జిల్లా ఎస్ఓ అఖిల్ మహాజన్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి కృప ప్రతి ఒక్కరిపై ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. నిర్మల్ జిల్లా బాసరలో బోనాల పండుగను పోతురాజుల నాట్యంతో వైభవంగా జరిపారు. పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. కరీంనగర్లోని కోతిరాంపూర్ పోచమ్మ దేవాలయంలో బోనాలతో భక్తులు పోటెత్తారు. అమ్మవారికి ఇష్టమైన బెల్లం బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలోని మార్చురీలో మెడుకో ప్రియాంక మృతదేహాన్ని భద్రపరిచారు. కాసేపట్లో కిమ్స్ హాస్పిటల్ నుంచి గాంధీ మార్చురీకి ప్రియాంక మృతదేహాన్ని తరలించనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
రాజమహేంద్రం వైద్య విద్యార్థి ప్రియాంక నిన్న చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసింది. అయితే ఈరోజు కొద్దిసేపటి కిందనే ఏపీకి సంబంధించిన రాజమండ్రి పోలీసులు కిమ్స్ ఆసుపత్రికి చేరుకొని పంచనామాకు సంబంధించి కూడా ఆ ప్రక్రియను అయితే ప్రారంభించడం జరుగుతుంది. ఇప్పటికే ఆమె మృతి చెందిన నిన్న వైద్యులు 3 గంటల 25 నిమిషాలకు సంబంధించి కూడా ఆమె మృతి చెందినట్లు కూడా వైద్యులు నిన్న ప్రకటించడం జరిగింది. నిన్న వారి ప్రియాంక తండ్రి కూడా నిన్న రాజమండ్రి పోలీసులను కూడా కలిసి ఎక్కడైతే ప్రమాదం చోటు చేసుకోవడం జరిగిందో ఆ ప్రమాదానికి సంబంధించిన నిందితులను హత్య కేసు పెట్టాలని చెప్పి కూడా మరొకసారి ఆ పోలీసులను కూడా విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసింది. అయితే నిన్న అక్కడికి వెళ్ళిన తర్వాత తండ్రి ఈరోజు కొద్దిసేపటి కిందనైతే కిమ్స్ ఆసుపత్రికి అయితే చేరుకోవడం జరిగింది. ఇక్కడ పంచనామా అనంతరం కూడా గాంధీ ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం ఇక్కడ నుంచి ఆమె మృతదేహాన్ని తరలించిన తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత వారి కుటుంబ సభ్యులకైతే ఇటు పోలీసు అధికారులు వారికైతే అప్పగించనున్నారు. అనంతరం వారి స్వగ్రామం ఇటు గద్వాల్ జిల్లా ఐజా సమీపంలో ఉన్న తమ స్వగ్రామానికి తరలిస్తామని చెప్పి కూడా వారి కుటుంబ సభ్యులు అయితే ఇప్పటికే వెళ్ళించిన పరిస్థితి అవుతుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు దీంట్లో ఇద్దరు అంటే మధ్యమత్తులో డ్రైవింగ్ చేయడంతో పాటు ఆమె తీవ్రంగా గాయపరిచిన ఎవరైతే ఇద్దరు ఉన్నారో ఇద్దరిని కూడా ఆ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించడం జరిగింది. దీని ఘటన పైన కూడా ఇటు ముఖ్యమంత్రి కూడా స్పందించి వారికి ఆర్థిక సాయం కూడా నిన్న ప్రకటించడం జరిగింది. దాదాపు 20 లక్షల రూపాయల వరకు కూడా ఆర్థిక సాయం ఇవ్వాలని చెప్పి కూడా అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే వారికి ప్రకటించిన సంగతి తెలిసింది. అయితే మరొక పక్క నిందితులకు సంబంధించి కూడా కఠినంగా శిక్షలు పడే విధంగా చూడాలని చెప్పి కూడా ఏపీ ముఖ్యమంత్రి వారికైతే అధికారులకైతే ఆదేశించడం జరిగింది. పోలీసుల పైన ఇంకా అంటే పోలీసులకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో వారి దర్యాప్తుకు సంబంధించి కూడా నాకు నమ్మకం ఉందని చెప్పి కూడా ప్రియాంక తండ్రి నిన్న వెల్లడించడం జరిగింది. ఈరోజు పూర్తిగా ఈ ప్రమాదానికి సంబంధించి ఒక పక్క పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ ఇంకా ఆమె మృతి దాదాపు వారం రోజుల పాటు కూడా చికిత్స పొందుతూ కూడా ఇటు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతూ నిన్న మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషాల ప్రాంతంలో కూడా చనిపోయినట్లు కూడా అధికారులు ధృవీకరించినట్లు కూడా చెప్పారు. అయితే ఈ ఘటన ఈ నెల 3వ తారీఖున ఇటు వారి స్నేహితులతో కలిసి ప్రియాంక సినిమా చూసి తర్వాత తిరిగి వెళ్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి కూడా అటు సీసీ కెమెరాల ఆధారంగా కూడా పోలీసు అధికారులు దర్యాప్తులో గుర్తించడం జరిగింది. కానీ అక్కడ జరిగిన ప్రమాదంలో చాలా కీలకంగా ఉన్న ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులు అక్కడ మద్యం తావి మద్యం సేవించి లోపలికి సినిమా హాల్కు వెళ్తున్న క్రమంలోనే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడం, తర్వాత వారిపైన కూడా గొడవ పడడం, అక్కడ గొడవ జరిగిన తర్వాత వీళ్ళు తిరిగి వెళ్ళిపోయే క్రమంలోనే ఆ ప్రియాంకతో పాటు వారి స్నేహితులు కూడా ద్విచక్ర వాహనం పైన కూడా వెళ్తున్న క్రమంలోనే 3 సార్లు ఢీకొట్టడంతో పాటు ఢీకొట్టి తర్వాత ఆమె తలపై నుంచి కూడా కారు వెళ్లడంతో కూడా ఆమెకైతే తీవ్ర గాయాలు కావడంతో కూడా అక్కడ దగ్గరున్న ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అయినప్పటికీ ఆమె మెరుగైన చికిత్స కోసం అని చెప్పి సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స అందిస్తున్నారు. కానీ వారం రోజుల పాటు కూడా ఆమె చికిత్స సంబంధించి కూడా మెరుగైన వైద్యం అందించినప్పటికీ ఆమె సంబంధించి కూడా వైద్యం సహకరించలేదని చెప్పి కూడా చెప్తాను. అయితే మల్టిపుల్ ఆర్గన్ సంబంధించి కూడా దెబ్బతినడంతోనే ఆమెకు ఈ విధంగా వైద్యానికి సంబంధించి కూడా సహకరించలేదని చెప్పి కూడా వైద్యులు అయితే ప్రకటించడం జరిగింది. ఆమెకు సంబంధించి అంటే ప్రతిరోజు కూడా ఆమెకు అంటే ఎలాంటి ఇబ్బందులు గురవుతుంది, తర్వాత ఆమె హెల్త్ కండిషన్ ఏ విధంగా కూడా ప్రతిరోజు హెల్త్ బులెటిన్ కూడా కిమ్స్ ఆసుపత్రి వైద్యులు అయితే ప్రకటించడం జరిగింది. అయితే నిన్న ఆమె చికిత్స పొందుతూనే చనిపోయిందని చెప్పి కూడా వైద్యులు నిన్న ప్రకటించడంతో కూడా తండ్రి నిన్న రాజమండ్రిలో ఉండడం, తర్వాత ఈరోజు ఉదయం రాజమండ్రి పోలీసులతో సహా ఆయన కూడా కిమ్స్ ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా కొంతమంది ఇక్కడికైతే రావడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు ప్రియాంక చనిపోయిందని తెలుసుకొని చాలామంది ఇక్కడికైతే వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి కిమ్స్ ఆసుపత్రి, ఎందుకంటే ఏపీ పోలీసులలో ఏపీలో కేసు నమోదు కాబట్టి ఏపీ పోలీసుల నేతృత్వంలో ఇక్కడ పంచనామా సంబంధించి కూడా ప్రక్రియ కొనసాగుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ కిమ్స్ ఆసుపత్రి తర్వాత వైద్యులు గాంధీ ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం అయితే తరలించనున్నారు. తరలించిన తర్వాత వారి కుటుంబ సభ్యులకైతే అప్పగించే అవకాశం ఉంది. మరి ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత నేరుగా వారి స్వగ్రామంకి వెళ్ళిన తర్వాత అంత్యక్రియలకు సంబంధించి కూడా నిర్వహిస్తా అని చెప్పి కూడా వారి కుటుంబ సభ్యులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఓ లారీ బీభత్సం సృష్టించింది. అనేపురం శిబారు కుడియా తండా వద్ద రహదారి వెంట నడుచుకుంటూ వెళుతున్న అజ్మీరా సుశీల అనే మహిళను ఓ పాల వ్యాన్ ఢీకొట్టగా అక్కడికక్కడే మరణించింది. అదే సమయంలో వేగంగా వచ్చిన లారీ వ్యాన్ను ఢీకొట్టింది. అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న భారీ చెట్టును బలంగా ఢీకొట్టగా చెట్టు విరిగిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్ క్లీనర్ను వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంగారెడ్డిలో ఆషాఢ బోనాల ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గంగపుత్రుల సంఘం ఆధ్వర్యంలో బోనాల వేడుకలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అందరితో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేశారు. అంగరంగ వైభవంగా జరిగిన ఉత్సవాల్లో మహిళలు బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు, ఫోన్లకు దూరంగా ఉండాలని జగ్గారెడ్డి సూచించారు.